హాయ్ అందరికీ శుభోదయం. ఈరోజు నేను సింపుల్గా నిమ్మకాయ పులిహోర చేశాను. నిమ్మకాయ పులిహోరకి నేను ముందుగానే ఒక కప్పు రైసు వండి పెట్టుకున్నాను. రైస్ వండేటప్పుడు రైస్ బియ్యంలో పసుపు నూనె వేసి కూడా వండుకుంటారు. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను వైట్ రైస్ వండి పక్కన పెట్టుకున్నాను. రైస్ కాస్త చల్లారాక రైస్ని ఇలా విడివిడిగా చేసుకొని అందులో ఒక కప్పు బియ్యానికి నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను. పులుపు బాగా ఇష్టం ఉన్న వాళ్ళు 2 లేక 3 నిమ్మకాయల రసాన్ని కూడా మనం రైస్లోకి యాడ్ చేసుకోవచ్చు. నేను 2 నిమ్మకాయలను కట్ చేసుకొని నిమ్మకాయ రసాన్ని అన్నంలోకి పోసి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నాన్ని పూర్తిగా కలుపుకొని 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకోవడం వల్ల పులుపు ఉప్పు అన్నానికి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్లో ముందుగా పల్లీలు వేసుకోవాలి. ఇలా పల్లీలు వేసుకోవడం వల్ల పల్లీలు నూనెలో ఫ్రై అయ్యి పులిహోర చాలా టేస్ట్ వస్తుంది. నేను కొద్దిగా మినపప్పు వేసుకున్నాను. మినపప్పుతో పాటు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. పోపు దినుసులు జీలకర్ర కాస్త ఆవాలు వేసుకొని నెమ్మదిగా కలిపాను. శ్రావణ మాసం కదండి, అమ్మవారికి ప్రసాదంగా కూడా మనం పెట్టుకోవచ్చు. తీర్థయాత్రలకి వెళ్ళేటప్పుడు కూడా ఇలా తయారు చేసుకొని మనం తీసుకెళ్ళచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా నిమ్మకాయ పులిహోర పెట్టచ్చు, చాలా బాగుంటుంది. 2 పచ్చిమిర్చి వేసుకున్నాను, కాస్త కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకున్నాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి కొద్దిగా చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నాన్ని ఆయిల్లోకి వేసుకొని కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉండాలి. నెమ్మదిగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి చూడండి ఎంత బాగా వచ్చిందో. నిమ్మకాయ పులిహోర టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.